యేసయ్య ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే దేవుని కృపతో మీ అందరి ప్రార్థనతో చాలా సంతోషంగా ఉన్నాను. అద్భుతంగా దేవుడి కృప చేత మీరందరూ చేసిన అమూల్యమైన ప్రార్థనల ద్వారా కత్తర దేశంలో దాదాపు 20 రోజులు ఆయన పని అద్భుతంగా జరిగించి తిరిగి క్షేమంగా ఇండియాకి చేరుకున్నాను. నా కొరకు ప్రార్థించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. జీవితంలో గొప్ప విషయం కృతజ్ఞత చెప్పడం. సో నా కోసం మీరు ప్రార్థన చేశారు కాబట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేయడం అది నా బాధ్యత. అయితే ఈ వీడియోలో మీరు నేను కత్తర దేశంలో ఎలా వాడబడ్డాను, దేవుడు ఈ పనికిరాని పాత్రని పనికొచ్చే పాత్రగా మలిచి మరి తన పని కొరకు కత్తర దేశంలో ఎలా వాడుకున్నాడు అవన్నీ కూడా చూస్తారు. అండ్ అలాగే దేశంలోనే కత్తర దేశం మొత్తంలోనే అతిపెద్ద టవర్, టార్చ్ టవర్ అని చెప్పి మొత్తం 51 ఫ్లోర్స్ ఉంటాయి. నేను డే 1 నుంచి కూడా ఆ టార్చ్ టవర్ మీద నుంచే మీటింగ్స్కి వెళ్తూ ఉండేదాన్ని. ప్రతిసారి అనుకునేదాన్ని ఒక్కసారైనా ఈ టవర్లోకి వెళ్ళాలి, ఇంత పెద్ద బిల్డింగ్లో లోపల ఎలా ఉంటుందో ఏంటో చూడాలి అని చెప్పి ఒక ఆశ ఉండేది. కానీ ఆశపడు ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అంటారు కదా. ఇండియాకి ఇంకొక రోజులో వచ్చేస్తాను అనగా 1 డే ముందు ఒక ఫ్యామిలీ, బ్రదర్ మధు అండ్ ఫ్యామిలీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి, సిస్టర్ మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాము, మరి మీరు ఏదైనా చూడాలనుకుంటే చెప్పండి అంటే నేను వెంటనే చెప్పేస్తాను, నేను టార్చ్ టవర్లోకి వెళ్ళలేదు, ఒకసారి అందులోకి వెళ్ళాలనే ఒక ఆశ ఉంది అంటే మరి దేవుడు ప్రణాళిక చూడండి. తప్పకుండా సిస్టర్ అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీతో సహా మరి ఆ టార్చ్ టవర్ దగ్గరికి తీసుకెళ్ళడము, ఆ లోపలికి వెళ్ళి అన్నీ చూడడం కూడా జరిగింది. చాలా వండర్ఫుల్ అనిపించింది. సో నా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆ ప్లేసెస్ అన్నీ మీకు కూడా చూపించాలి అనేదే నా ఉద్దేశము. ఈ వీడియోలో ఆ టవర్ ఎంత అద్భుతంగా ఉంటుంది, లోపల ఇన్సైడ్ అక్కడ ఉన్న లొకేషన్స్ అన్నీ కూడా మీరు చూడబోతున్నారు. మీరందరూ కూడా నా సాక్ష్యం తెలుసు కదా. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీరు నా సాక్ష్యాన్ని గుర్తు చేసుకొని ఈ వీడియోని చూస్తే ఈ వీడియోలో నేను ఎక్కడ మీకు కనిపించను, నా స్థితిని మార్చిన దేవుడే మీకు కనబడతాడు. కాబట్టి విశ్వాసంతో ఉండండి. నా స్థితిని మార్చిన దేవునికి మీ స్థితిని మార్చడం కూడా సాధ్యమే. చెప్తున్నారు యేసయ్య తిరిగి లేచాడు అంటే వెంటనే ఆ ప్రధాన యాజకుల్లో అపవాది సో ఇది మొత్తం టోటల్గా 51 ఫ్లోర్స్ ఉంటాయి. నేను లాస్ట్ టైం మీకు దుబాయ్ వెళ్ళినప్పుడు బుర్జ్ ఖలీఫా చూపించాను కదా, చాలా బాగుంది ఇక్కడ కదా. ఎస్, మనకి రెస్టారెంట్ ఉంది. సో దీనికి ఆడుకోవాల్సి వస్తుంది అనమాట మేము. సో లెట్స్ గో అప్ స్టేర్. మరియకు కనిపించి పలికెను ఉల్లాసమాయెను తొలిసారి మరియకు కనిపించి పలికెను ఉల్లాసమాయెను రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు లేచెను ఈనాడు హల్లెలూయా. సంతోషము. వాక్య ధ్యానంలోకి వెళ్దాము. ప్రతి ఒక్కరు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. వాస్తవానికి క్రీస్తు పునరుద్ధానాన్ని అబద్ధం చేయడానికి సాతానుగాడు అనేక రకాల ప్లాన్లు వేశాడండి. అర్థమవుతుందా చెప్తుంది?
క్రీస్తు పునరుద్ధానాన్ని అబద్ధం చేయడానికి సాతాను అనేక రకాల ప్లాన్లు వేశాడు. ఎందుకంటే యేసయ్య తిరిగి లేచాడు అంటే లోకమంతా ఆయన్ని ఆరాధిస్తుంది. క్రీస్తు పునరుద్ధానంలోని శక్తి ఏంటో మనకన్నా అపవాదికి బాగా తెలుసు. వాడు ఒకటే అనుకున్నాడు, ఇంకేముంది, యేసయ్య తిరిగి లేచాడు, ఇక్కడ లోకమంతా ఆయన్ని ఆరాధిస్తుంది, అలా జరగడానికి వీల్లేదు అని వాడు వేసిన ఒక ప్లాన్ ని నేను మీకు ఈ సమయంలో చూపించాలని ఆశపడుతున్నాను. ఒకసారి చూడండి వాడు ఏ ప్లాన్ వేశాడు. ఆయన పునరుద్ధానాన్ని అబద్ధం చేయాలి, అంతా గలిబిలి రేపాలి, ఆయన లేచాడనే విషయంలో ఎవరికి క్లారిటీ ఉండకూడదని చెప్పి ఒక చిన్న ప్లాన్ వేశాడు అపవాది. అది చూద్దాము. మాథ్యూస్ చాప్టర్ 28, మత్తయి సువార్త 28వ అధ్యాయము. వాడు వేసిన ప్లాన్ చూడండి. క్రీస్తు పునరుద్ధానాన్ని అబద్ధం చేద్దామని చెప్పి గలిబిలి రేపుదామని ప్రజల్లో. 28:11-15 చదవండి. వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకునులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి అలా ఆలోచన చేసి ఆ సైనికులు చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి అతన్ని ఎత్తుకుని పోయిరని చెప్పి, ఇది అధిపతి చెవుని పడిన ఎడల మేము అతన్ని నమ్మితపరిచి కలగకుండా చేస్తుమని చెప్పుకొని అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. హల్లెలూయా. అందరూ ఒక మాట పంచుకుంటే ఇంకా బాగుంటదేమో అనిపించింది నాకు. హల్లెలూయా. సంతోషం. సందర్భం అర్థమైందా లేదంటే నేను చెప్తాను, క్లియర్ గా వినండి. యేసు ప్రభువుని సమాధి చేసిన తర్వాత ఆ సమాధి దగ్గర యేసు ప్రభు యొక్క దేహాన్ని కాపలా కాయడానికి కాపలి వారిని ఉంచారన్నమాట. కొంచెం లోపలికి వచ్చేసేది. కూర్చునే వాళ్ళు దయచేసి కొంచెం ఫాస్ట్ గా. వాళ్ళ చర్చిలో ఒక ఆమెని వాక్యం చదవమంటేనంట, ద్రాక్షవల్లి నేను ఏగలు మీరు అంటారంట. ఆ బ్యాచ్ ఇక్కడ ఎవరు లేరుగా. ద్రాక్షవల్లి నేను ఏగలు మీరు, తీగలు కాస్త ఏగలైపోయినట్టున్నాయి. హల్లెలూయా. దేవుడు ఎవరై ఉన్నారు చెప్పండి. వాక్యానుసారమైన దేవుడిని తప్పులు లేకుండా స్పష్టంగా ఒకళ్ళు చదవడానికి ప్రయత్నించండి. సరే, వాక్యంలోకి వెళ్తున్న శ్రద్ధగా వినండి. యేసు ప్రభుని సమాధి చేసిన తర్వాత ఆ సమాధి దగ్గర ఆయన దేహాన్ని కాపలా కాయడానికి 2 కాపలాదారులు ఉన్నారు. అయితే ఎప్పుడైతే యేసయ్య లేచాడో, దేవదూత అక్కడికి వచ్చిందో, అక్కడ జరిగిన సందర్భం అంతా కూడా ఆ 2 కాపలాదారులకి క్లియర్ గా తెలుసు యేసయ్య సజీవంగా తిరిగి లేచాడు అని చెప్పి. ఆ సజీవ సాక్ష్యాన్ని తెలుసుకున్న వారు పట్టణంలోనికి వచ్చి ప్రధాన యాజకులతో చెప్తున్నారు, యేసయ్య తిరిగి లేచాడు అంటే వెంటనే ఆ ప్రధాన యాజకుల్లో అపవాది సాతాను దూరి అంటున్నాడు, మీరు వెళ్లి ఈ మాటలు ఎక్కడ కూడా మీరు చెప్పడానికి వీలు లేదు. మీరేం చేస్తారంటే మేము మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాం, కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు ఎంత డబ్బు కావాలని అంత డబ్బు ఇస్తాం కనుక మీరు ఒక మాటని, ఒక అబద్ధాన్ని సమాజంలో పుకారు పుట్టించాలి. ఆ అబద్ధం ఏంటంటే, మేము పడుకుంటున్న టైంలో యేసయ్య శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఏం చేశారంట, ఎత్తుకొని వెళ్లిపోయారు అని ఒక అబద్ధాన్ని స్ప్రెడ్ చేయమని చెప్తే ఈ కాపలాదారులు ఆ డబ్బుకి కక్కుర్తిపడి ఆ అబద్ధాన్ని ఆ సమాజంలో స్ప్రెడ్ చేస్తారు. బైబిల్లో క్లియర్ గా రాసుంటుంది, ఇప్పటికీ ఆ అబద్ధం అనేది ఆ ప్రాంతంలో సంచరిస్తూనే ఉంది. ప్రైజ్ ద లార్డ్. సో ఈ రోజుకి ఖతర్ కంట్రీకి వచ్చి 16 డేస్ అయిపోయింది. వచ్చిన దగ్గర నుంచి మీకు బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా టార్చ్ టవర్, అందులోకి వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశపడ్డాను. 2 టైమ్స్ బయట నుంచే చూసి వెళ్ళిపోయాం, కానీ మరి ఇన్సైడ్కి వెళ్ళడానికి ఛాన్స్ దొరకలేదు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మరి బ్రదర్ మధు వారి ఫ్యామిలీ ద్వారా మరి ఈరోజు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ సిస్టర్. సులక్షణ కదా, సులక్షణ కదా. సో సిస్టర్ నేమ్ సులక్షణ, ఈమె లిటిల్ ఏంజల్ శృతి అనమాట, సుహాస్ అండ్ వీడియో తీస్తున్నారు బ్రదర్ మధు, అండ్ అలాగే స్వర్ణ సిస్టర్ ఉన్నారు. సో ఈ
కనుక దేవుడి మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళారా, మీకు కావలసిన ప్రతి సహాయాన్ని దేవుడు ఏదో రకంగా ఇగో ఇలాంటి ఫ్యామిలీస్ ద్వారా ఏర్పాటు చేస్తాడు. ప్రెజెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. 21st ఫ్లోర్లో మనకి రెస్టారెంట్ ఉంది. సో దీనికి ఆడుకోవాల్సి వస్తుంది అనమాట మేము. సో లెట్స్ గో అప్ స్టేర్కి వెళ్ళిపోదాం. సే హాయ్ ది. ఖతర్లో ఫస్ట్ టైం ఇన్ని ఫ్లోర్స్లో అంటే ట్రావెల్ చేయడం ఇలా లిఫ్ట్లో ఇంకా పైకి ఉన్నాయి. అవును, we can go there కదా పైకి. ఓకే, Our plan is to go there. 21st ఫ్లోర్కి రీచ్ అయిపోయాము. కమ్ మీరు కూడా జాయిన్ అవ్వండి. రీచ్ అయ్యాము. ఫీల్ చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. అంటే ఈ కంట్రీలోనే బిగ్గెస్ట్ టవర్లో ఉన్నామన్నమాట ప్రెజెంట్. అది చాలా ఎగ్జైటింగ్. చూడండి, వావ్, Biggest building. ఎస్, I call it. 2022 building and the stadium over there. ఎస్. ఇక్కడ ఫీఫా వరల్డ్ కప్ కూడా ఇక్కడ స్టేడియంలో జరిగింది. ఖలీఫా స్టేడియం నేమ్ ఈజ్ ఖలీఫా స్టేడియం. Khalifa International Stadium. ఈ 2022 ఎందుకు చేశారు కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఇంకా 30 ఫ్లోర్స్ ఉన్నాయి పైకి వెళ్ళి చూడడానికి. మనం 21 ఫ్లోర్లోనే చూస్తున్నాము. ఇక్కడ నుంచి ఇంత బ్యూటిఫుల్గా ట్రిమెండస్గా ఉందన్నమాట మొత్తం అంతా. ఇక్కడ ఎంత ఉంటే పైన ఎంత ఉంటుంది. ఎస్, ఓకే, లెట్స్ గో. కమ్, చెప్పండి. టీ గార్డెన్ రెస్టారెంటేనా? యా, సో దిస్ ఈజ్ టీ గార్డెన్ రెస్టారెంట్ అనమాట. మరి లోపల ఏమేమి అవైలబుల్ ఉంటాయో నాకు తెలియదు. ఇక్కడ సీనియర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోవాలి ఏముందో లోపల. జూనియర్ నాట్ సీనియర్. సో ఫైనల్గా ఇక్కడ 21 ఫ్లోర్లో ఉన్న టీ గార్డెన్ రెస్టారెంట్కి వచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి, పీస్ఫుల్గా. ఎక్కువ పబ్లిక్ కూడా లేరు. చూడండి ఇన్సైడ్ మొత్తం ఎట్లా ఉందో. ఇదే, ఎస్, క్రౌడ్ లేకపోవడం కూడా మనకి ప్లస్ అయింది. పీస్ఫుల్గా వీడియో చేయడానికి, మీకు చూపించడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. యా, This is absolutely. అంటే దాన్ని మీరు అలా తీసుకొచ్చి మమ్మల్ని చూపించేసేయండి. ఎస్, దమ్మా తల్లి అక్కడ కూర్చోరా. అవునా, ఓకే. దీన్ని స్పెషల్ బ్లాగ్గా చేయాలి. ఈమె మహా అల్లరి పిల్ల. ఈమె గురించి మీరు ప్రేయర్ చేయాలి. జీసస్ అనమంటే జీసస్ పాటే పాడేస్తుంది ఏకంగా. కానీ ఇక్కడ ఖతర్లో ఏంటంటే మన తెలుగు ఫ్యామిలీస్ తక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వర్క్ చేయడానికి వస్తారు కాబట్టి, హస్బెండ్ ఇక్కడ ఉంటే వైఫ్ ఏమో ఇండియాలో ఉంటుంది. ఒకవేళ వైఫ్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటే హస్బెండ్ ఇండియాలో ఉంటారు. అలా అంటే ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉండడం అనేది చాలా వండర్ఫుల్ థింగ్. సో అలా ఒక ఫ్యామిలీని కలిసానంటే అది వీళ్ళ ఫ్యామిలీని. అండ్ బ్రదర్ మనోహర్ నిన్న మీతో మాట్లాడించాను కదా, వాళ్ళ ఫ్యామిలీని కలిసాము. ఇంటికి వీళ్ళు కలిసిన తర్వాత ఒక కుటుంబ వాతావరణం నాకు ఇక్కడే అనిపించింది అనమాట ఫ్రీగా. థ్యాంక్ యూ సో మచ్. ఉన్నాయి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఏంటి ఐ డోంట్ నో, నాకైతే ఏమీ తెలీదు. మరి బ్రదర్ మధు వారి ఫ్యామిలీతో కలిసి రావడం జరిగింది. సో ఆర్డర్ అయితే ఇస్తున్నారు. ఈ లోపల మనం ఉన్న ప్లేస్ మొత్తం ఒకసారి చుట్టేస్తే బాగుంటుందేమో. ఇక్కడ మా ఏంజల్ కూడా ఉంది కదా, ఇద్దరం కలిసి మీకు మొత్తాన్ని చూపించేస్తాం. వెళ్దామా మనం? కమ్, మేమిద్దరం కలిసి మీకు మొత్తం చూపించేస్తాం. కమ్. ఎస్, కానీ ఇక్కడ నుంచి సిటీ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది చూడండి మొత్తం. ఇట్లా వెళ్దామా? ఇట్లా వెళ్ళొచ్చా?
ఓకే కమ్. వావ్, చాలా బాగుంది ఇక్కడ కదా. ఎస్, మొన్న నేను వచ్చిన 3rd డేనో 4th డేనో ఒక వీడియో చేశాను, మీకు గుర్తుందా? ఒక మెసేజ్ చెప్పాను, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని చెప్పి. ఆ రోజు దీని ముందు వాక్యం చేశాను. నిజంగానే దేవుడు ఎక్కలేనంత ఎత్తైన ఈ టవర్లోకి తీసుకొని వచ్చాడు. దేవుడి వాగ్దానాలు అలాగే నెరవేరుతాయి. మనం మన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, అది స్టడీస్ విషయంలో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, లైఫ్ విషయంలో కావచ్చు. మనం ఉన్నతమైన స్థానానికి ఎక్కాలని ఆశపడతాం కానీ బట్ కొన్ని సందర్భాల్లో అది చాలా కష్టం అనిపిస్తుంది. బట్ డోంట్ వరీ, గాడ్ ఈజ్ విత్ యూ. అంజలిని దేవుడు ఇంత దూరం తీసుకొచ్చినప్పుడు మిమ్మల్ని ఆయన ఆశీర్వదించాడా? తప్పకుండా ఆశీర్వదిస్తాడు. బట్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినప్పుడు అసాధ్యాలు కూడా ఆయన కృపతో మనకి సాధ్యమవుతాయి. ప్రైజ్ గాడ్ జీసస్. ఈ స్థితిలోకి తీసుకొచ్చిన దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. రియల్లీ మనుషుల మేధాశక్తి చూసారా? ఎంత దేవుడు ఒక మనిషికి జ్ఞానం ఇచ్చాడో అనేది వాళ్ళు చేసిన ఈ కన్స్ట్రక్షన్ దీన్ని చూస్తే అర్థమవుతుంది. నిజంగా మనుషులు చేసిన ఈ నిర్మాణాలు ఇంత వండర్ఫుల్గా ఉంటే దేవుడు మన కోసం పరలోకంలో సిద్ధపరుస్తున్న స్థలం ఇంకెంత వండర్ఫుల్గా ఉంటుంది. మనం దాన్ని ఊహించలేము, వర్ణించలేము. మరి దేవుడు ఒకరోజు మనలందరినీ కూడా తన రాజ్యంలో చేరుస్తాడు. అదే మన నిరీక్షణ. యాక్చువల్లీ నేనేంటి, నా స్థితి ఏంటి అని తలుచుకుంటే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. దేశం కాని దేశంలో దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడమే కాకుండా ఆయన రాజ్యవ్యాప్తికై మరి ఈ దేశంలో వాడబడమే కాకుండా మరి ఇలాంటి పెద్ద పెద్ద భవనాలలో ఒకప్పటితో పోల్చుకుంటే ఈ స్థితి చాలా గొప్పదండి. నేను నా కళలో కూడా ఊహించలేదు ఏ రోజు దేవుడు నన్ను ఈ స్థితిలోకి తీసుకొస్తాడో, ఇలా దేశాలు దాటించి ఆయన సేవ కొరకు వాడుకుంటాడు అని చెప్పి. నిజంగా దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు క్లియర్గా దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎవరి స్థితులైనా ఎలా మారుస్తాడు. ఇంకెక్కువసేపు మాట్లాడితే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేస్తాయి. సో ఒకటే మీకు చెప్పాలనుకుంటున్నాడు, నేను చెప్పేది ఒకటి, దేవుడు గొప్పవాడు. ఆయన ఎవరినైనా ప్రేమిస్తాడు. ఆయన మీద మనం నమ్మకం ఉంచితే ఆయన ఎవరి స్థితులైనా మార్చేస్తాడు. దానికి నేనే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. God never calls the qualified, but He qualifies the called. If God has to do great things by making stand and use of a most common person, I, Anjali, is the best example for that. God bless you always. టార్చ్ టవర్ ఇన్సైడ్లోకి వెళ్ళి అక్కడ ఏముందో చూడాలి అనే ఎగ్జైటింగ్ మరి ఫైనల్గా ఫుల్ఫిల్ అయింది. మరి దేవాదేవుడు మరి బ్రదర్ మధు అండ్ సిస్టర్ సులక్షణ ద్వారా మరి ఆ డిజైన్ని దేవుడు ఫుల్ఫిల్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ మీకు చెప్తున్నాను. రియల్లీ నిజంగా దేశం కాని దేశంలో ఇంతమంది ఆత్మీయులు ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఇదప్పుడు ఒక్కదాన్నే వచ్చాను, బట్ ఈరోజు ఇంతమంది ఆత్మీయులు నా కోసం ఈ దేశంలో ఉన్నారని చెప్పి దేవుడు తెలియచేశాడు. మరి బ్రదర్ మధు కోసం, సిస్టర్ కోసం ప్రేయర్ చేయండి. ఎస్పెషల్లీ ఇక్కడ ఉంది కదా లిటిల్ ఏంజల్, మరి స్తుతి తన నేము, మరి మంచి ఫ్యూచర్ పిల్లలకి, అలాగే సుహాస్ వీళ్ళ భవిష్యత్తు గురించి కూడా ప్రేయర్ చేయండి. వీళ్ళ స్టడీస్ విషయంలో మరి తల్లిదండ్రులకు ముఖ్యంగా దేవుడికి మంచి పేరు తెచ్చే పిల్లలుగా వీళ్ళు ఎదగాలని చెప్పి మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అంజలి ఇవాంజలిస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.